హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. ముఖ్యమైనటువంటి వర్క్ జరుగుతూ ఉంది. దాని గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటో మీకు ఇప్పటికే థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుందనుకుంటున్నాను. ఎస్, రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఇది చూడొచ్చు. ఈ పరిసర ప్రాంతాల్లోనే నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 70% పనులైతే పూర్తయిపోయాయి. అది కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో పెట్రోల్ పంప్ అనేది నిర్మాణం జరుగుతుంది. మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏంటంటే రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో అపార్ట్మెంటులు కడుతూ ఉన్నారు అనేటువంటి విషయం కూడా మీకు నేను చెప్పాను. అది హైకోర్టుకి వెనుక భాగంలో మీకు వీడియో తీసి కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అదంతా కూడా చాలా బాగా ఆదరించారు. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇదిగో చూడొచ్చు. రిటర్నబుల్ ఫ్లాట్స్లో పెట్రోల్ పంప్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఎటు వైపున చూసినా కానీ సెంటర్లో నిర్మాణం జరుగుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు అదిగోండి, అది ఆ రోడ్డు N11 రోడ్డు నిర్మాణం దాదాపుగా పూర్తిగా వచ్చింది. అదేవిధంగా E6 రోడ్డుకి మరియు ఈ N11 రోడ్డుకి జంక్షన్లో ఈ విధంగా అయితే పెట్రోల్ పంప్ నిర్మాణం జరగడం అనేది చాలా శుభ పరిణామంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మనల్ని కామెంట్ రూపంలో కానీ ఏ విధంగానైనా కానీ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణాలు జరగడం లేదు అని చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేశారండి. దానికి సమాధానమే ఈ పెట్రోల్ పంపు. మొన్న రిలీజ్ చేసినటువంటి అపార్ట్మెంట్లు చాలా కీలకంగా ఇదే కదా మనం కోరుకున్నటువంటి డెవలప్మెంట్ అంటే. ఏంటంటే 1 ఎకరం భూమి ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి ఇస్తే తిరిగి ప్రభుత్వం డెవలప్ అయినటువంటి ప్రాంతంలో 25 సెంట్ల భూమిని అయితే ఇస్తుంది. ఇది ఒప్పందం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే డెవలప్ అయిన ఏరియా. మనం ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్కనే చూడొచ్చండి. పక్కనే జడ్జెస్ మరియు మినిస్టర్స్ బంగ్లాలు ఉన్నాయి వెనుక వైపు, చూసారా? అలాగే ఇంకొక వైపు ఏమో హైకోర్టు, ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలికమైన హైకోర్టు, అదేవిధంగా పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి ఐకానిక్ టవర్సు, శాశ్వత హైకోర్టు భవనము మరియు అసెంబ్లీ భవనాలు కూడా ఇక్కడ దగ్గరలోనే నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపునేమో చూడొచ్చు గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు, అలాగే NGO ఆఫీసర్స్ టవర్సు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వెనుక వైపు తూర్పు ఫేస్గా నారాయణ గారి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ క్రోడీకరించుకుంటే డెవలప్ అయినటువంటి ఏరియాలో ఇక్కడ వీరికి ఫ్లాట్ ఇవ్వడం, వారు డెవలప్ని చూసి పెట్రోల్ పంపు పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. 70% పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం చూడొచ్చు. ఇది భూమి లోపల పెట్రోల్ డీజిల్ ట్యాంకులు ఉండేటువంటి ప్రాంతం అండి. ఇది క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే రాజధాని అమరావతి ఈ ప్రాంతానికి రాకపోతే ఈ ప్రాంతంలో అసలు ఈ పెట్రోల్ పంప్ అనేది నిర్మాణం జరగదు కదా. ఎందుకు పెట్రోల్ పంప్ నిర్మాణం జరుగుతుందంటే డెవలప్ అయింది కాబట్టి. రేపటి రోజున ఈ స్థలం అనేది ఎంత వాల్యుబులో మనం ఆలోచించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా భూసేకరణ ఏదైతే ఉందో రాజధాని అమరావతిలో రైల్వే లైన్ కోసం, అలాగే రోడ్స్ కోసం, వీటన్నిటి కోసం చూసినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆ రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్కే సానుకూలంగా ఉన్నారనేటువంటి విషయం కూడా మనం నిన్న మొన్నటి రోజుల్లో వార్తల్లో కూడా చూసామండి, న్యూస్లో. దీనిని బట్టి మనం చూసినట్లయితే డెవలప్ అయినటువంటి ఏరియాలో స్థలం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడవచ్చు. అయినా ఇంకొక విషయం కూడా చెప్పాలండి మీకు. కరెక్ట్గా ఈ పెట్రోల్ బంప్కి ఆపోజిట్లోనేమో N11 రోడ్డు ఉంటుంది. ఆ N11 రోడ్డుకి ఆపోజిట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడే నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా జడ్జెస్, మంత్రుల, మినిస్టర్స్ బంగ్లాలండి. ఇదిగో చూడొచ్చు. ఈ దగ్గరలోనే ఉంటాయి, దగ్గరలోనే నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ పెట్రోల్ పంపు పెట్టడం అనేది
ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ప్రధానమైనదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జడ్జెస్, మినిస్టర్స్ బంగ్లాలు, అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ బంగ్లాలు, అలాగే చిన్మయ స్కూలు, సీఎం గారి ఇల్లు, అలాగే 2 రోడ్లు ప్రధానమైనటువంటి జంక్షను, ఇవన్నీ చూసుకుంటే మనం సెంటర్లో నిర్మాణం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక తరువాత మరొక నిర్మాణం కూడా జరిగిందండి రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో. ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఈ షట్టర్స్ ఇవన్నీ కూడా. ఇది కరెక్ట్గా దొండపాడు దగ్గర నిర్మాణం జరిగిందండి. ఇది చూసారా, ఇవన్నీ కూడా రెంట్లకి ఇచ్చేశారంట. అశోక్ లేలాండ్ కంపెనీకి మరియు పక్కనే ఇంకొక కంపెనీలకి రెంట్లకి ఇచ్చేయడం కూడా జరిగిందంట. చాలా మంచి రెంట్కే వీరైతే వీటన్నిటిని రెంట్కి ఇవ్వడం అయితే జరిగిందంట. చూసారా ఎన్ని షట్టర్లు ఉన్నాయో. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేసినట్లయితే నేను ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీ అందరికీ చెప్తానండి. ఏదైనా వ్యాపారం చేయాలి అంటే చూసుకోవచ్చు రాజధాని అమరావతిలో. మనల్ని లాస్ట్ వీడియోలో కూడా అడిగారు, అపార్ట్మెంట్లు పెట్టినప్పుడు రెంట్లకి ఇస్తున్నారు అంటే రెంట్ ఎంతో కనుక్కొని చెప్పండి అని మనల్ని అయితే అడిగారు. అందుకని నేను ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను. నేను అమరావతిలో నిత్యం తిరుగుతూ ఉంటా కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా నిర్మాణం జరిగింది. అంటే నిర్మాణాలు రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదిగోండి, ఇది పెట్రోల్ పంప్ దగ్గరికి మళ్ళీ రావడం జరిగింది. పక్కనే ఇదిగో ఈ ఫెన్సింగ్ వేశారు చూసారా. ఈ ఫెన్సింగ్ వేసింది మొత్తం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణం జరిగేటువంటి ప్రాంతం. మొత్తం కూడా ల్యాండ్స్కేపింగ్ జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణం అయితే మొదలవుతుంది అని మనకు చెప్పారు. పక్కనేమో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు, అలాగే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు, ఇవన్నీ టవర్స్ చూసారా ఎంత డెవలప్ అయినటువంటి ఏరియాలో ఇక్కడ పెట్రోల్ పంప్ పెడుతున్నారు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా 100% ఆ ప్రాజెక్ట్ని మీకు నేను చూపించి వివరించేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్తూ ఉన్నాను.